సమస్య విధానం ఆగండి. ఇబ్బంది అనిపిస్తా ఉంది. అదే ఏమన్నా ఇష్టం పెట్టి మాట్లాడుతున్నారు ఏంటి అని నా మీద పెట్టినట్టు వస్తుంది. మీరు చెప్పినా కూడా వినట్లేదు. 11 రాత్రి అన్నసరి తిరుగుతున్నాను. మేము అంటే పాడద్దు కాబట్టి అట్లాంటి రిలేషన్షిప్ ఉండాలి, మంచి రిలేషన్ ఉండాలి. మన మధ్యలో పోలీస్కి పబ్లిక్కి మధ్యలో రిలేషన్ బాగుంటే ప్రివెన్షన్ కానీ క్రైమ్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డైల్ 100కి ఎవరికైనా నంబర్లు సడన్ మీద మా నంబర్ లేకపోయినా కూడా 100కి కాల్ చేసినా కూడా మేము రావడం జరుగుతుంది. ఖచ్చితంగా వాటిని రెస్క్యూ చేయడానికి 100% మీకు కోఆపరేట్ చేస్తాం. ఓకే. రెండోది వెహికల్స్ అనేది కూడా అందరూ కూడా ఖచ్చితంగా వితౌట్ నంబర్ ప్లేట్ ఏ వెహికల్ కూడా బయట కనపడదు. రెండోది ఇంకోటి నేను ట్రిపుల్ రైడ్ అసలు ఇచ్చేది 2 వీలర్ కదా, 2 వీలర్ ఇట్సెల్ఫ్ దాని మీనింగ్ ఏంటి? వీళ్ళందరూ కూడా మనమే ఇంట్లో సంపాదించే వ్యక్తి ఇక్కడ ప్రమాదం గురై బెడ్ రిడన్ అయినా లేకపోతే చమని చనిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ మనం ఆధారం లేకుండా చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీ సేఫ్టీ అనేది ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అనేది ఖచ్చితంగా ధరించాలి. మనం 10:30కి మనం అన్ని షాప్స్ అని కూడా క్లోజ్ చేస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా ఎవరైనా బిజినెస్ చేసిన వాళ్ళు ఉంటారు, మీరు అందరూ కోఆపరేషన్ ఉన్నా కానీ అందరూ కోఆపరేట్ చేయాలి. షాప్స్ అన్ని కూడా 10:30 వరకు క్లోజ్ చేసుకొని ఇంట్లో వచ్చేది ఆ టైం 10:30, 11 తర్వాత బయటికి ఎవరైనా వచ్చినట్లయితే మనం ఆఫీస్ ఉండేది ఎమర్జెన్సీ వాళ్ళు ఏం టైం పాస్ కోసం బయటికి రాకండి. దయచేసి టైం పాస్ కోసం బయట తిరిగి మీరు ఇబ్బంది పాలు కావద్దు మమ్మల్ని. ఎందుకంటే మన అందరం కూడా ప్రతి ఏరియాలో 10 మంది తిరుగుతూ ఉన్నారు, 20 మంది తిరుగుతూ ఉన్నారు అనుకో. అలా అఫెండర్ కూడా చేయన్ అయితే అలా అఫెండర్ ఎవరు, మన మంచి వ్యక్తి ఎవరు, లోకల్ మన కాలనీకి సంబంధించిన వ్యక్తి ఎవరైనా మన నోటీస్ ఈరోజు మనము పెద్దపల్లిలో మన ఫారెన్ షీట్ ఈ గల్లీలో మనం ఏం చేసినామంటే ఈరోజు క్యాష్ ఆఫ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం. అంటే తీసుకొచ్చేసి ఆ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ వెరిఫై చేయడం, ఆయన దానికి మీకు ఏమైనా లైసెన్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి వెరిఫై చేయడానికి మేము ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. అయిపోయినాకనే ఫోన్ వస్తుంది. గెస్ట్ హౌస్ అని రాసు నిద్రపోలేరా మీరు అన్నా? అది చదువుతాను. అందరూ ఒకసారి రండి, ఒక సైడ్ వస్తే మనకు క్లారిటీ ఉంటుంది. యూత్ పబ్లిక్ అందరికీ కూడా నేను పెద్దపల్లి సిఐ నా పేరు ప్రవీణ్ కుమార్. మా సర్కిల్కి సంబంధించిన ఎస్ఐస్ మీ అందరూ తెలుసు, లక్ష్మణరావు గారు, మల్లేష్, పెద్దపల్లి ఎస్ఐస్, ధర్మారం ఎస్ఐ గారు, ప్లస్ మా సిబ్బంది అందరితోటి ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది మీ ఏరియాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ అర్థం కావాలి. మేము మీతో ఉద్దేశం ఒకటి, మీ అందరితో పాటు ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో మనకు మీ మధ్యలో రిలేషన్ ఒకటి ఉండాలి. మళ్ళీ తరచుగా మన ఏరియాలో పెద్దపల్లి టౌన్లో జిల్లాలు ఏర్పడిన తర్వాత దొంగతనాలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి మనకు అపరిచితులు ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటున్నారా, లేకపోతే అసాంఘిక శక్తులు ఏమైనా ఉంటున్నాయా, లేకపోతే ఇల్లీగల్ పనులు ఏమైనా చేస్తున్నాయా అనే ఉద్దేశం వాటిని నివారించాలనే ఉద్దేశంగానే మనం ఈ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా మీ ఏరియాలకు సంబంధించిన అందరూ కూడా ఒకటికి గుర్తుపెట్టుకుని మన ఏరియాలో ఎవరైనా వేరే దగ్గర నుంచి వేరే ప్రాంతం నుంచి వచ్చి ఈ ఏరియాలో ఉన్నట్లయితే, లేకపోతే రెంట్కి తీసుకుని ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మాత్రమే మన దగ్గర ఇంట్లో రెంట్కి అనేది ఇవ్వండి. ఎందుకంటే మన దగ్గర ఉంటున్నారు కొంతకాలం మన ఇంట్లో రెంట్కి మంచిగానే ఉన్నట్టు ఉంటున్నారు. వాళ్ళు ఏదో ఒకటి అఫెన్స్ చేసేసి ఇక్కడ నుంచి పారిపోతున్నారు. అఫెన్స్ చేసి పారిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని దొరకాలంటే మీకు మనం వచ్చి కన్సర్న్ ఓనర్స్ని అడిగినప్పుడు వివరాలు ఏమీ ఉండట్లేదు. కాబట్టి అందరూ కూడా ఎవరైనా మీ దగ్గర హౌసెస్లో రెంట్కున్నా, ఇంకో
ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాం, లేకపోతే వేరే రైస్ మిల్లో పని చేస్తున్నాం, లేకపోతే బ్రిక్లింగ్స్లో పని చేస్తున్నాం, ఈ ప్రాంతంలో మాకు రెంట్ కావాలని వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఖచ్చితంగా తీసుకోండి. తీసుకుంది ఎవరు కూడా మీ ఇంట్లో రెంట్కి ఎవరు కూడా ఇవ్వకండి. ఒకటి పాయింట్. రెండోది వచ్చేసి మీ దాంట్లో ఈ ప్రాంతంలో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినట్లయితే, మీ అందరూ తెలుసు పెద్దపల్లిలో కొంచెం అక్కడ ఇక్కడ గాంజాకు సంబంధించిన జరుగుతున్నాయి. గాంజాకి అడిక్ట్ అవుతున్నారు పిల్లలు అనేది ఒకటి వినబడుతుంది. దానిపైన మేము స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు యాజ్ ఎ పేరెంట్స్గా, యాజ్ ఎ బ్రదర్స్గా మీరందరూ కూడా మీకు సంబంధించిన పిల్లలందరినీ కూడా చేయాలి. ఎవరైనా గాంజాకు సంబంధించి కావచ్చు, డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, మత్తు పదార్థాలకు ఎవరైనా బానిసలు అయితే వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయాలి. మీతో కాకపోతే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే డెఫినెట్లీ కేసెస్ రిజిస్టర్ చేసి జైలుకు పంపే ఉద్దేశం కాదు మాకు. మనం మనిషిని మార్చాలా, అతని యొక్క చెడు అలవాట్లని నుంచి మంచి ప్రవర్తనలో వచ్చే విధంగా చూడడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం ఆ నోటీస్కి వచ్చినట్టు డెఫినెట్లీ మనం కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరు కూడా ఇబ్బంది రాకుండా, వాళ్ళకు ఏమి క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ లైఫ్ కెరీర్ ఎంత పాడు కాకుండా ఉండడానికి మనం అందరం కూడా సహాయం చేసిన వాళ్ళం అవుతాం. కావచ్చు మీరు ఎవరు కూడా దానికి బానిస కావద్దు. రెండోది అట్ ది సేమ్ టైం ఎవరైనా మనం నోటీస్ చేసినట్లయితే మన ఏరియాలో ఎవరైనా గాంజాకి సంబంధించిన అమ్మినా లేదా తాగినా అలాంటి వ్యక్తి వివరాలు మాకు ఇచ్చినట్లయితే, ఇచ్చిన వ్యక్తి వివరాలు కూడా సీక్రెట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళని కూడా ఆ యాక్టివిటీస్లో ఆ చెడు మార్గంలో పోకుండా మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని నివారించడానికి ప్రయత్నం చేస్తాం. ఇక వినట్లయితే డెఫినెట్లీ కేసెస్ చేసి జైలు పంపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అట్లాంటి గాంజాకి సంబంధించినవి కావచ్చు, డ్రగ్స్ సంబంధించినవి కావచ్చు, లేదా ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరైనా చేసినట్లయితే డెఫినెట్లీ డైల్ 100 కాల్ చేయండి. డైల్ 100 కాల్ చేసినట్లయితే మీరు ఇమీడియట్గా రష్ చేయడానికి అవకాశం ఉంటుంది, దాన్ని రెస్క్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ ఏరియాలకు సంబంధించిన ఎటువంటి యాక్టివిటీ జరిగినా, ఎటువంటి ఇల్లీగల్ సంబంధించిన యాక్టివిటీ జరిగినా, గొడవలు జరిగినా ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం అనేది మీ బాధ్యతగా వివరించిన. ఎవరికి ఏ నోటీస్ చేసినా వాళ్ళ దగ్గర గొడవ అవుతుంది అని మీకు కనపడినట్లయితే ఇమీడియట్గా డైల్ 100 కాల్ చేయండి. ఇమీడియట్గా మనం రష్ కావడానికి, రెస్క్యూ చేయడానికి, ఆ గొడవను పెద్ద గొడవకు దారి తీయకుండా ఉండడానికి మనం రెస్క్యూ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇమీడియట్గా అట్లాంటి ఏమైనా నోటీస్ చేసినట్లయితే డైల్ 100 కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మేము ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మీకు వచ్చే అన్ని వెహికల్స్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, లేకపోతే బయట ప్రాంతాల్లో సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ మనకు 50 నుంచి 100 వెహికల్ ఇక్కడ మనం ఈరోజు రెస్క్యూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా దేనికి తీసుకొచ్చారు? ఓన్లీ బికాస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది సరిగా లేకపోవచ్చు. డాక్యుమెంట్స్ అంటే లైసెన్స్ లేకపోవచ్చు, బండికి నంబర్ ప్లేట్ లేకపోవచ్చు, లేదా ఇన్సూరెన్స్ లేకపోవచ్చు. ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు కరెక్ట్గా డెఫినెట్లీ పెట్టుకోవాలి. ఎందుకంటే వితౌట్ నంబర్ ప్లేట్ బయట తిరిగినట్లయితే మీ అందరికీ తెలుసు, నంబర్ ప్లేట్ తిరిగితే ఆ నంబర్ ప్లేట్ తిరిగి అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి, గొడవలు జరుగుతూ ఉన్నాయి, లేదా యాక్సిడెంట్ చేస్తూ ఉన్నారు, హిట్ అండ్ రన్ చేస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. మనకి ఎవరైనా యాక్సిడెంట్ జరిగిందనుకో, మన ప్రాంతాన్ని మనకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం అఫెండర్ గుద్దిన వ్యక్తిని, యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని ఇమీడియట్గా పట్టుకోవాలంటే దానికి నంబర్ ప్లేట్ ఉంటేనే కదా. నంబర్ ప్లేట్ లేకుండా మనం తిరుగుతాం, అఫెండర్ తిరుగుతాడు. అప్పుడు ఇట్లా పట్టుకోవడం ఇబ్బంది అవుతూ ఉంటుంది. మీకు బాధితులకి మనం న్యాయం చేయలేకపోతాం. కాబట్టి డెఫినెట్లీ ప్రతి ఒక్క వ్యక్తి మీరు వెహికల్ కొన్న వెంటనే నంబర్ ప్లేట్ తప్పకుండా ఉండాలి. నంబర్ ప్లేట్ ఉండే విధంగా చూసుకోండి. అట్ ద సేమ్ టైం నిన్న కూడా మా సిపి గారు వచ్చేసి మీ అందరికీ తెలుసు, ఇక్కడ నిన్నటి వరకు ఇది మాసోత్సవాలు జరిగినాయి. దేనికి రోడ్డు సేఫ్టీ గురించి, దానిలో భాగంగా హెల్మెట్ అవేర్నెస్ గురించి ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. తప్పకుండా మీరందరూ కూడా హెల్మెట్ ధరించాలి. దాని మా కోసం కాదు, మీ సేఫ్టీ కోసమే. ఓన్లీ పోలీస్ కోసం అని ఆలోచించకండి. ఇక్కడ నుంచి లోకల్ అయినా, మున్సిపాలిటీ అయినా, బయటకు పోయినా, ఎక్కడ పోయినా స్కిడ్ అయి పడిపోయినా, కింద పడితే ఏమైందండి? హెడ్ ఇంజురీ అవుతా. హెడ్ ఇంజురీ అయిందంటే మనం లైఫ్ అనేది కొలాప్స్ అవుతుంది, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి, మనిషి ప్రమాదంలో చనిపోయే అవకాశం ఉంది, చనిపోతూ ఉన్నారు ఫ్యామిలీ అందరూ కూడా.